మన తిడుతుంటే ఇళ్ళన్నీ వాడి దగ్గర పడుతుంటాయి, మన పాపాలన్నీ. తెలియకో తెలుసో చేసే పాపాలు ఉంటాయి కానీ తెలిసే చాలా చేస్తుంటాం అనుకోండి, ఇవన్నీ వెళ్ళి వాళ్ళు పడతాయండి. అందువల్ల తిట్టేవాడు ఉండడం మంచిది. అలాగే మనకి స్నేహితులు చాలా అవసరం అండి. మన పొగిడేవాడు, మనతో ఎప్పుడు మంచిగా ఉండేవాడు కూడా అవసరం. ఎందుకు? మన పుణ్యం తీసుకునేది వాడు, దేవుడు వాడికి ఇస్తాడట. మన మోక్షం తీసుకువెళ్ళాలంటే మనకి అడ్డు పుణ్య పాపాలు. అందుకని పుణ్యపాపే విధూయ, పుణ్యపాపాలు రెండు పోవాలి. మనంతలో మనం ఎవరికైనా ఇద్దామంటే ఈ రెండు రావు. పైన ఉన్న చొక్కా ఇవ్వచ్చు, చేతిలో ఉన్న కర్రని ఇవ్వచ్చు, దండాన్ని ఇవ్వచ్చు, ఇంకేదైనా ఇవ్వచ్చు తప్ప ఈ పుణ్యపాపాలు ఇవ్వాలంటే వీడికి కనపడద్దండి. పుణ్యపాపాలు వీడితో ఎప్పుడు అట్టి పెట్టుకునే ఉంటాయి ఆ పుణ్యపాపాలు అనేవి. ఆ పుణ్యపాపాలని పరమాత్మ తీసుకుంటాడండి. తీసుకుని పాపాన్నేమో శత్రువులకి ఇస్తాడట, పుణ్యాన్నేమో మన బాగా పొగిడేవాళ్ళు మన స్నేహితులకి పుణ్యాన్ని ఇస్తాడట. తన ఇంట్లో ఉండే కుమారులకి ఏమి ఇస్తాడు? ఆస్తి. ఆయన ఇవ్వక్కల వీళ్ళే తీసుకుంటారండి. అడ్డొస్తే భగవంతుడైనా మారేస్తారు పక్కన వాళ్ళు. అందువల్ల మనకు కూడా ఎప్పుడు చెప్తారు, మనకు కూడా మంచి వాళ్ళతో స్నేహం కనుక ఉంటే, మంచి వాళ్ళ యొక్క దృష్టి మన మీద పడితే మనకు కూడా వాళ్ళు చేసుకున్న పుణ్యం వస్తుందండి. ఆ పుణ్యం వల్ల మనకు కూడా దేవుణ్ణి చింతించే బుద్ధి పుడుతుందండి. మన మనస్సు అటు ఇటు వెళ్ళదండి. అందువల్ల అలాంటి వాళ్ళతో స్నేహం మనకు అవసరము. అందువల్ల ఇది చెప్తున్నాడు, గృహవర్తులై విషయ ప్రవిష్టులై ఇంద్రియ సుఖాలలో ఎప్పుడు నిమగ్నమైపోతూ ఆ రుచులు చూద్దాం ఈ రుచులు చూద్దాం అని మనిషి ఆ అగాధంలో పడిపోతాడు. ఏమవుతాడు వాడు? చచ్చుచు పుట్టుచున్ మరల చెరివిత చెరవణులైన వారికి చెచ్చెర పుట్టునే పరులు. పుట్టునే వాడు చచ్చుచు పుట్టుచున్, మళ్ళీ చస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు. మళ్ళీ చెరివిత చరణులై మళ్ళీ పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు. ఇలాంటి వారికి చెచ్చెర పుట్టునే. వాడికి ఏమన్నా వస్తుందా అసలు? ఏమన్నా పరులు చెప్పిననైనా, ఎవరైనా చెప్పేవరా నీకు చెప్తున్నాడు రా చక్కగా దేవుణ్ణి కొలవరా అని పరులు చెప్పినా వాడు వినట్టండి. పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా, వాడంతటికి వాడికి నిజేచ్ఛ రాదటండి. దేవుణ్ణి కొలవాలని వాడికి అనిపించుతాడండి. అంటే ఇంద్రియ విషయాలలో మగ్నులైపోయిన వారికి వాడికి బుద్ధి పుట్టదు దేవుడి దగ్గరికి వెళ్ళాలని. అలాగే ఎవడైనా వచ్చి దేవుడి దగ్గరికి రారా అంటే పోవా నువ్వు నన్ను ఎందుకు పిలుస్తా అంటండి. పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా, వాడంతా వాడికి కలగదుట. ఏమిచ్చిననైనా, ఎంత అందంగా వేశారండి ఈయన పోతనామాచుల వారు. వాడికి ఏమిచ్చిననైనా, ఒరే గుళ్ళోకి రారా ప్రసాదం పెడతారా నువ్వే తిని పొమ్మంటే, కొన్ని నీకు డబ్బులు ఇస్తాడు దేవుడు నాకు అక్కర్లేదు పొమ్మంటే. ఏమిచ్చిననైనా, వాడు ఏమిచ్చినా సరే. కానలకు ఏగిననైనా, ఒకవేళ అడవుల్లోకి వెళ్ళి వాడు కూర్చున్నాడు అనుకోండి దేవుడి గురించి తపస్సు చేద్దామని, వాడు పక్కన కూర్చుంటే మన పని అయిపోతుందండి. అందుకే తపస్సుకి ఇప్పుడు ఒకడే వెళ్ళాలండి. ఏకో తపస్వి ద్విరధ్యాయి అని శాస్త్రం. చదువుకునేటప్పుడు ఇద్దరు చదువుకోవచ్చు, నలుగురు చదువుకోవచ్చు. తపస్సుకి వెళ్ళేటప్పుడు ఒక్కడే వెళ్ళాలండి. ఎందుకని అంటే ఇద్దరం వెళ్ళామనుకోండి తపస్సు చేసుకునేటప్పుడు మన ఇంద్రియాలన్నీ నిగ్రహించుకుని కూర్చున్నా పక్కవాడు రై దోమలు కుడుతున్నారా అన్నాడు అనుకోండి, వీడి బుద్ధి కూడా అడిపోతుందండి. పక్కవాడు మాట్లాడిస్తాడు కదండి, మన జపం చేసుకునేటప్పుడు మౌనంగా చేసుకొని ఇస్తాడా? ఇప్పుడు అర్ధరాత్రి నిన్న మేము ఇక్కడ మా ఆశ్రమం బయటకు ఇలా వాకింగ్ వెళ్దామని బయటకు వచ్చాం. అసలు అంతా ఎంత చీకటి అండి. మామూలుగా అయితే వెళ్దాం అనుకుంటే మధ్యలో మన స్వామి పవన్ స్వామి అన్నారు, అడిగి నీకు ఇంత బారు ఇంత లావు పాము తిరుగుతాయండి అన్నాడు. అంటే చూడండి, ఏదో నా దారి నేను ఏదో పోతుంటే ఆ మాట ఎందుకండి అంటాం. దానికి తోడు ఇక పక్షులు చూసారా ఎలా అరుస్తున్నాయో, ఎంత భయంకరంగా ఉన్నాయో, బహుశా అన్నీ కూడా తిరుగుతాయేమో అండి అన్నాడు. నేను అన్నా అరే అయితే వాకింగ్ వద్దులే పదరా పోదు అంటే మన వాడు అన్నాడు, స్వామి మీకు భయమా దెయ్యాలంటే? దెయ్యం గురించి భయం ఎందుకురా, మనం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం కనుక మరి దేనికి భయపడుతున్నారు? మేమేం చెప్పామంటే చాతుర్మాస్య దీక్ష కదరా. చాతుర్మాస్య దీక్షలో జంతువులను తొక్కకూడదు. మనం చీకట్లో వెళ్ళామనుకో దేనికైనా హింస చేస్తే మంచిది కాదు కదా. అయితే అది మనం దాన్ని తొక్కడం కాదు, అది మన్ని తొక్కుతుందని కూడా భయం ఉంటుందండి. మరి ఇప్పుడు వాటి చోటికి మనం వెళ్ళకూడదు, దీపం లేకుండా పోకూడదు. అందువల్ల దీపం ఉన్న చోటికి మనం వెళ్ళచ్చు తప్ప ఎటు పడితే అటు మనం పోయామంటే చాలా కష్టం. రాత్రి చూడండి మీరు ఎంత చీకటిగా ఉంటాయి. అంటే మీ కార్లు ఉంటాయి కానీ కార్లో వెళ్ళేటప్పుడు అలా వెళ్ళిపోతారు. రాత్రి కూడా అప్పుడప్పుడు మేము వాకింగ్ అలా వెళ్తుంటాం. మామూలుగా వెళ్తే ఏం భయం లేదండి. ఇలాంటి డైలాగ్ ఒకటి పడిందంటే రోజు వెళ్ళేవాడు కూడా వెళ్ళలేడు. ఒకవేళ ఎవరైనా వచ్చినాడు పరిగెత్తుతామన్నా భయమే. వీడి చేతిలో చావడం మంచి తప్ప అటు వెళ్ళాలంటే భయం. అందువల్ల లోకంలో ఈ కాళ్ళకు అడవులకు వెళ్ళామనుకుంటే పక్కన ఎవడన్నా సహవాసం ఉందంటే ఆ తపస్సు కాస్త పోతుందండి, నిర్వీర్యం అయిపోతుంది. అందుకే పక్కన ఎవరిని పెట్టుకోకూడదండి. జపం చేసేటప్పుడు సామూహిక జపాలను చేస్తూ ఉంటారు చూడండి. ఆ జపాలు చేసేటప్పుడు సామూహికంగా జపం చేసేటప్పుడు పక్కవాడు ఏం చేస్తున్నాడో చూద్దామని ఇలా చూస్తాడండి వీడు.
వీడికి ఎందుకంటే వీడు జపం వీడు చేసుకోక వాడు నిద్రపోతుంటే వీడికి నవ్వొస్తుంది. చూడు వాడు జపానికి వచ్చి ఎలా నిద్రపోతున్నాడు, వాడి గురించి వీడు ఆలోచిస్తాడు. వీడి జపం ఏం సాగింది, ఇంకా చెప్పండి సాగిందా వీడిది? ఎవరన్నా గట్టిగా ఆవలించారనుకో వీడు నవ్వుతాడు. జపాన్కి వచ్చి రాత్రి తినద్దురా అంటే తిన్నాడు, కూర్చొని ఆవలిస్తున్నాడు అంటాడు. ఆవలింతకి అన్నం ఉంటాడండి. వాడు ఆవలిస్తే వీడికి ఆవలింత వస్తుంది, వీడికి వస్తే వాడికి వస్తుంది, అందరికి వస్తుందండి. తుమ్మికి తమ్ముడు ఉన్నట్టుగానే ఆవలింతకి అన్నం ఉంటాడ. వాడు ఆవలిస్తే అందరూ ఆవలిస్తూనే ఉంటారు. మీకు బదరికాశ్రమంలో ఇలా సామూహికంగా అష్టాక్షరి జపం చేశాం. జపం చేసినప్పుడు ఒక ఆవిడ తీవ్ర తమం అయిపోయి జపంలోంచి జపం చేస్తే పక్కవాడి మీద పడిపోయింది. ఆ జపం చేయటం వీడు తక్కువ, ఆమె లేకపోతే ఎక్కువ. మీద పడుతుంటే ఆవిడ లేపుతుంది, మళ్ళీ కూర్చోకొని మళ్ళీ మీద పడుతుంది, మళ్ళీ లేపు. అంటే స్వామి మీరేం చేస్తారు జపం చేయకుండా అని అడగండి. మేము అప్పుడే వచ్చాం జపం చేసుకుందామని. స్వామివారు జపం చేసుకుంటున్నారు, ధ్యానంలో ఉన్నారు. మమ్మల్ని సమాశ్రయణాలు వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడమన్నారు. మాట్లాడేసి మేము వస్తున్నాం అండి. వచ్చి మేము కూర్చుంటుంటే చూసిన సంగతి అనమాట ఇది. ఇది చూసిన తర్వాత నాకేం సాగుతుంది జపం. ఆఖరికి మేము చూసాం ఏం జరుగుతుందో, ఒకవేళ చెప్దామా ఆవిడని లేపుదామా అని. ఈ లోపల ఆవిడ లేపలేక లేచి వెళ్ళిపోయి పక్కన ఇక్కడ కూర్చుందండి. అందుకే జపం చేసేటప్పుడు ఒకళ్ళే ఉండాలి. అందరితో కలిసి సామూహికంగా చేస్తే ఇలాగే ఉంటుందండి. వాళ్ళ వల్ల వీళ్ళకి, వీళ్ళ వల్ల వాళ్ళకి, అందరికి ఇబ్బందులు అవుతాయి. అందరి వల్ల బాగుపడాలి అనే కోరిక కలిగిన వాడైతే ఎలాగో బాగుపడతాడు. కానీ ఈ విషయ సుఖాల్లో పడ్డవాడు ఉంటాడు చూసారా అండి, వాడు ఈ విషయ సుఖాల మీద ప్రావీణ్యంతో ఎంతసేపు వాటిని ఆస్వాదించాలనే చూస్తాడు. అలాంటి వాడు కానలకేగినైనా, అడవులకు వెళ్ళినా సరే, ఏమిచ్చినా అయినా సరే వాడికి హరి ప్రబోధములు, వాడికి హరి గురించి చెప్తే వాడికి ఏం తెలుస్తుందండి? అందులో వాడికి ఏం చెప్పినా రాదు. మరి అలాంటి వాడికి తెలుస్తుంది విష్ణు గురించి. కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి. గుడ్డివాడు ఒకడు నడిచి వెళ్తున్నాడు, ఇంకో గుడ్డివాడిని పట్టుకుని సార్ నన్ను ఈ రోడ్డు దాటించరా అంటే వాడు ఏం దాటుతాడండి? వాడు గుడ్డివాడే, వీడు గుడ్డివాడే, ఇద్దరు కలిసి వెళ్ళి ఏ గుడ్డులోనే పడతారు. అందువల్ల ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని పట్టుకునే కన్నా కళ్ళు లేనివాడు కళ్ళు ఉన్నవాడిని పట్టుకోవాలి కదా. అందువల్ల అలాంటి వాడిని మనం ఆసరా చేసుకోవాలి. అలాంటి వాడు, ఇద్దరు గుడ్డివాళ్ళు ఎలా గమ్యం చేరలేరో అలాగే లోకంలో భగవంతుని చూడాలి అనుకునేవాళ్ళు, కళ్ళు లేనివాడు విశిష్టమైన వస్తువుని ఎలా తెలుసుకోలేడో అలాగే కర్మలు గైకని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణుని. విష్ణు కొందరట, విష్ణుని కొందరు అలా గ్రహించాలట. అంటే పరమాత్మను పొందాలంటే కర్మలు చేయాలి, యజ్ఞాలు, దానాలు, తపస్సులు చేయాలని అవన్నీ చేస్తారు. చేసినా పాపం వాళ్ళకి కనపడాడు విష్ణువు. అందువల్ల వాళ్ళని గుడ్డివాడుగా చెప్పేశారు ఈయన. ఇంకెలాంటిది? కొందరు అకిం విష్ణుని కొందరట కందురు. విష్ణుమూర్తిని కొందరు చూస్తారటండి. ఎవరు చూస్తారు సార్ విష్ణువుని అంటే? అకించిన వైష్ణవాంగ్రి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్మలు దానవేశ్వర. తండ్రికి చెప్తున్నాడు, నాన్న విష్ణువు కనపడాలని కోరుకుంటున్నావు కదా, విష్ణువు కనపడాలంటే ఎవరికి కనపడతాడో తెలుసునా అంటే కొందరు విష్ణువుని చూచామని చెప్తారు. ఎవరిని చూస్తాడు విష్ణువు? ఎవరికి చూడబడతాడు ఆయన అంటే మన దృష్టి పథంలో పడాలి విష్ణువు. అలా పడాలంటే ఎవరి దృష్టిలో పడతాడు? అకించనుడు, ఏ ఉపాయం లేనివాడు. అయ్యా నాకు వేరే ఉపాయం లేదు నిన్ను పొందడానికి అనుకునేవాడు ఉండాలండి. నాకు నిన్ను పొందడానికి వేరే సాధన లేదు నువ్వు తప్ప అని వైష్ణవాంగ్రి సంస్థాన రజోభిషుద్ధులకు, విష్ణు భక్తి కలిగిన వారి యొక్క పాద రజస్సును తీసుకుని నెత్తి మీద వేసుకునేవాటండి. ఎంత గొప్పతనం అండి! వాళ్ళ పాదాల నుండి మట్టిని తీసుకుని శిరస్సును వేసుకోవాలట. మనకి విష్ణు భక్తుని చూస్తేనే మరి ఒకరికొకరు పడదండి. ఈ ఊర్ధ్వగుండాన్ని పెట్టుకుని గురువు దగ్గర తప్త చక్రాంకనమై మెడలో తులసిమాల వేసుకున్నంత మాత్రాన వైష్ణవత్వం రాదు. ఏమి వైష్ణవత్వం అంటే అందరితో మంచిగా విష్ణు భక్తుల యందు శ్రద్ధ, ఆ శ్రద్ధ భక్తి ఉండి వాళ్ళ పాదరజస్సుని. అందుకే మన ఆళ్వాళ్ళు చూడండి ఎంత గొప్ప పేరు పెట్టుకున్నారు. మనందరం చూడండి, మేము చూడండి మాకు ఎంత పెద్ద పేరు ఉంది చూడండి, అహోబిల అని పేరు, అహోబల అని ఏదో. కానీ చూడండి ఆయన ఎంత పెద్ద మంచి పేరండి ఆళ్వార్లది. ఇది మంచి పేరే, గురువుగారు పెట్టారు కనుక. అయితే వారు తొండర్ అడి పొడి అని పెట్టుకున్నారండి. భక్తుల పాద రేణువుని నేను అని పేరు పెట్టుకున్నారు. ఎంత గొప్ప మహానుభావులైనా.
తొండరంటే భక్తులు, అడి అంటే పాదాలు, పొడి అంటే రేణువు. భక్తుల పాదరేణువు నేనని ఆయన భావించారు మహానుభావులు. కానీ అలాంటి భక్తులంటే పడకపోతే వాడు ఇంకేం వైష్ణవుడండి, వాడు ఏం భక్తుడండి. అందువల్ల వాడు ఏ కులమైనా సరే కులాన్ని చూడకు, వాడి జ్ఞాన నిష్టను చూడకు, హరి యొక్క స్మరణ చేస్తున్నాడా చేయట్లేదా చూడంతే. మనకి పరాశర భట్టర్ అని ఒక మహనీయులు ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పేస్తాం, కాస్త ఆలస్యమైన మంచి విషయాలు తెలుసుకోవడం మంచిదే, ఒక 10 నిమిషాలు అటు ఇటు. పరాశర భట్టర్ వారు చాలా గొప్ప పండితులు అనమాట, శాస్త్రాలను చదువుకున్నారు. సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి వారికి స్తన్యాన్ని ఇచ్చింది, పాలిచ్చి పెంచింది. అలాంటి పిల్లవాడు ఆయన చాలా గొప్ప పాండిత్యం కలిగిన వారు. చాలామంది పండితులంతా ఆయన దగ్గరికి వస్తుంటారు. అలా వచ్చేటప్పుడు ఒక జ్ఞాననిష్ఠుడు వచ్చేట ఒక ఆయన, బాగా షడ్శాస్త్రాలని చదువుకున్న ఆయన వస్తున్నప్పుడు అడిగారు భట్రవారు, అయ్యా మీరు 6 శాస్త్రాలు చదువుకున్నారు, సంతోషం అని శాలువా కప్పి సంభావన ఇచ్చి పంపించారు. ఇచ్చి పంపించిన తర్వాత ఒక విష్ణు భక్తి కలిగి నారాయణ వైభవం తెలుసుకున్న ఒక ఆయన వచ్చాడు. ఆయన రాగానే వెంటనే పరాశర భట్రవారు లేచి ఆయన కూర్చోబెట్టిన నిలబడ్డారటండి. నిలబడి ఆయన్ని గౌరవించారట. పెద్ద ఆయన గౌరవించిన తర్వాత అందరూ చూశారు, ఇదేమిటి గురువుగారు షడ్శాస్త్రాలు చదువుకున్న వాడిని ఊరికే శాలువా వేసి సంభావన ఇచ్చేసి పంపించేశారు, ఏం మాట్లాడలేదే, మరి ఈయన వస్తే ఏమిటి ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఈయనేం శాస్త్రాలు చదువుకోలేదుగా, మన గురువుగారికి ఏమిటా సరిగా అప్పుడప్పుడు అనుకుంటుంటారండి గురువుగారికి ఏమిటో ఈ మధ్య బుర్ర పనిచేయట్లేదండి అని. బాగా షడ్శాస్త్రాలు చదువుకున్న వాడినేమో గౌరవించలేదా అంటే గౌరవించారు, శాలువా ఇచ్చేసారో వెళ్ళిపోయారు, ఏం మాట్లాడలేదే, ఈయనతోనేమో ఎంతసేపు సంభాషిస్తున్నారు ఏమిటి అనుకున్నారట. గురువుగారు అన్ని విషయాలు తెలుసుకున్న మహనీయులు కదా, గురువుకి ఆ శక్తి ఉంటుందండి. అందుకని గురువు ఏం చేశారంటే భట్రవారు నెక్స్ట్ రోజున అందరికీ తెలిసేలాగా, ఇప్పుడు ఉదాహరణకు చూడండి, మనకి ఏ సంశయాలు వస్తాయో ఆ సంశయాన్ని వెళ్ళి గురువుగారి దగ్గర అడగక్కర్లేదు. సంశయాలు కలిగి కూర్చుంటే ఆ ఉపన్యాసంలోనే గురువుగారు చెప్పేస్తారండి. మా స్వామి విన్నారా మీరు ఎప్పుడన్నా? చాలామంది మాతో చెప్పారు, శర్మ గారు చెప్పారు, ఇక్కడ చాలామంది చెప్పారు, ఇండియాలో ఎంతమంది చెప్పారో మాకు చెప్పక్కర్లేదండి. ఎవరికి ఏ సందేహం ఉన్నా ఆ సందేహం ఉన్నప్పుడు ఆ ఉపన్యాసంలో అది వచ్చిందండి. ఆ ఉపన్యాసంలోనే వాళ్ళ సమస్యకి ఒక సమాధానం దొరుకుతుంది. వారు వేరే పెద్ద వేదాంతాలు చెప్పక్కర్లేదు. వేదాంతాన్ని మామూలుగా సూక్ష్మంగా మనిషికి అర్థమయ్యే రీతిలో మామూలుగా చెప్పే ఉపమానాన్ని పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళు ఆ ఉపమానాన్ని వాడుకుంటున్నట్టుగా నేను విన్నాను. వాళ్ళు మాకు ప్రత్యక్షంగా స్వామివారితో చెప్పారు. ఒక ఆయన చాలా పెద్ద పెద్ద హోదాల్లో ఉండే వ్యక్తులంతా కూడా, స్వామి మీరు చెప్పినటువంటి విషయాలను మేము తీసుకొని కార్యక్రమాలు చేస్తున్నామండి. ఒక ఆవిడ, ఒక లేడీ అండి, స్వామివారు చెప్పిన మాటను ఆదర్శంగా తీసుకుని హరితవనం చెయ్యాలి అని ఎంత కృషి చేస్తుందో తెలిసిన, ఇండియాలో ఎంత పెద్ద ఫౌండేషన్ పెట్టిందో, దానికి ఎంత ఫండ్సో, అన్ని చోట్ల ఇప్పుడు చెట్లని, ఆవిడ పేరు నాకు తెలియదు, ఆవిడ స్వామివారితో చెప్పారు. స్వామివారితో సుమారుగా 1,00,000 మొక్కలు విద్యార్థులతో నాటిస్తున్నారు, ఒక్కొక్క చోట. అంటే మన ఇక్కడ ఎలా అయితే ఈ ప్రాంతంలో చెట్లు ఎలా అయితే చక్కగా ఉన్నాయో మంచి వనరులతో అలా ఉండాలి అని ఆవిడ చేస్తుంది. కారణం స్వామివారి ప్రబోధం. వారు కావాలని ఒక మనిషిని ఇది చెయ్యని చెప్పక్కర్లేదండి. వారు చెప్పే ఆ ప్రబోధన మనుషులు ఒక వికాసాన్ని కలిగించి వాడు మంచి కార్యం చేయడంలో ఉద్యమింపజేస్తుంది. అందుకే వారు ఎవరి దగ్గరికి వెళ్ళి యాచిస్తున్నారండి, నాకు ఇది చేయాలి ఇది కావాలని. వారు పెట్టే వేద పాఠశాల ఎంతమంది విద్యార్థులు ఒక్కటి గమనించండి. ఒక వ్యక్తి తన కుటుంబాన్ని పోషించడానికి నిరంతరం ఎంత కృషి చేయాలండి. కానీ స్వామివారికి అంతమంది విద్యార్థులు, 300 మంది 400 మంది విద్యార్థులు, బ్లైండ్ స్కూలు, తర్వాత ఇన్ని స్కూల్స్ ఉన్నాయంటే, ఇవన్నీ నడుస్తున్నాయంటే వారు ఎంత శ్రమ పడాలి. ఒక సంసారాన్ని లాగడమే చాలా కష్టం అంటే, అంతమంది సంసారాన్ని భుజం మీద పెట్టుకుని అంతమంది ఉద్యోగస్తులు వారి దగ్గర ఉన్నారే, ఇంతమందికి వారు ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడగట్లేదే, స్వామివారు ఎవరిని మాకు ఇంత ఇవ్వండి అని అడగలేదే ఒకసారి. కానీ స్వామివారి దగ్గరికి అన్నీ ఎవరో ఒకరు మీలాంటి భక్తులంతా ఇచ్చేయండి, ద్రవ్యంతోనే నడుస్తుంది కదండి. ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఏమీ లేవు కదా మనకి. ఏవో ఉన్నదాంతో ఆ రోజుకు ఆ రోజు విద్యార్థులకు నడుస్తాం. ఆ రకంగా నడవడమే కాదు, ఇంతమంది ప్రేమతో ఇచ్చి ఆ మహనీయుల యొక్క ఆ ఆశీ ప్రభావం విద్యార్థులు ఎంత చక్కగా చదువుకుంటున్నారండి. బ్లైండ్ విద్యార్థులు మన కాలేజీలో ప్రపంచంలోనే ఇంతవరకు కంప్యూటర్తో పరీక్షలు రాసిన వాళ్ళు లేరు కదా. అలా పరీక్షలు రాసి అంధ విద్యార్థులు మంచి మార్కులు పొందారు. ఆ పిల్లలు బొంబాయిలో పోటీలు పెడితే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వారి కంటే మన పిల్లలు అందరూ మన పిల్లలే అనుకోండి, కానీ స్వామివారి అనుగ్రహానికి పాత్రైన పిల్లలు గోల్డ్ మెడలు, సిల్వర్ మెడలు, అన్ని మెడల్స్ వీళ్ళకి అన్ని రకాల. అంటే భోజనం చేసేటప్పుడు వీళ్ళు చూశారట, భోజన విధానం బాగుందట. వాళ్ళు ఎన్ని రకాల కేవలం ఆటపాటలే చూడలేదండి, క్రమశిక్షణ చూశారట. మన పిల్లలు తెల్లవారుగా 4:30 లేవడం అలవాటు. 4:30 లేచి ప్రాతస్మరణి హరిఅష్టకం కృష్ణాష్టకం చదవడం చూశారు. మిగతా పిల్లలు పడుకుని 6:30కి 7ంటికి లేస్తున్నారట. మిగతా వాళ్ళు, అరే ఈ పిల్లలు బాగున్నారే అని
మన జీఆర్ స్వామి ఆశ్రమంలో చదువుకునే పిల్లలు ఆ బ్లైండ్ విద్యార్థులకి నేత్రాలు లేని విద్యార్థులకి మార్కులు వేసేటండి. తర్వాత భోజనం చేసేటప్పుడు అందరూ గబగబా తినేస్తుంటే వీళ్ళు యుక్తాహార విహారస్య అని ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేయగానే ఆనందించారు, అరే వీళ్ళకి తినేదాని దగ్గర కూడా బాగుంది, మార్కులు వేశారు. అలా అన్ని మెడల్స్ వచ్చాయంటే కారణం స్వామివారి వారి అనుగ్రహం, పెద్దల యొక్క శిక్షణ వారి దాంట్లో ఉండడం వల్ల ఇచ్చే ద్రవ్యం, పవిత్రమైన ద్రవ్యం చక్కగా సద్వినియోగపడుతుంది. ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నారు చూడండి. ఇవన్నీ అవుతున్నాయంటే కారణం గురువు యొక్క సద్భావన కదా. గురువులకి అన్ని సమస్తం తెలుస్తాయి గురువులకి. అయితే అన్నీ తెలిసిన వారిగా వారు ఫోకస్ కాకూడదు. అవరు మాయలు మరమాలు మనకు వద్దంటారు స్వామి. మన మానవులం, మనం ఎవరం, ఏం చేసినా వాడు చేయించేవాడు. ఎవరైనా వచ్చి సమస్య అంటే వెంటనే చేతులు రెండు ఇలా తిప్పుతూ ఉంటారు స్వామివారు. అందరూ అనుకుంటారట, అబ్బో జీఎస్ స్వామివారు ఎంత గ్రేట్ అండి, మా అన్ని పనులు అయిపోతున్నాయి, మాకు ఇంత గొప్పగా చేస్తున్నారంటే కారణం స్వామివారు అంటారు. మనం కాదు ఇది. ఎవరైనా అంటే వెంటనే, ఎవరైనా బాధ చెప్తే వెంటనే స్వామివారు రెండు చేతులు జోడించి ఇలా పెరుమాళ వైపు తిరుగుతారండి. మరి దేవుడు మామూలు వాళ్ళు పెడితేనే దేవుడు కరిగిపోతే, మరి విశేషంగా గొప్ప జ్ఞాననిష్ట కలిగినటువంటి పెద్దలు అటువైపు కనుక ఈ అంజలి ముద్ర పెడితే, దీని పేరు అంజలి. జలయతీతి అంజలి. ఉప్పురాయి నీళ్ళల్లో వేస్తే ఎలా కరిగిపోతుందో, అమ్మంటే పరమాత్మని జలయతి కరిగింపజేసిందిటండి ముద్ర. దేవుడి దగ్గరికి వెళ్ళి ముద్ర వేసి నిలబడండి, అబ్బో ఆపరా వద్దురా ఉబ్బి తబ్బిపోయిపోతాడు, నాపరా నీకేం కావాలో అది ఇస్తా అంటండి, కరిగిపోతాటండి. అంజలి అని మన శాస్త్రం చెప్తుంది ఈ ముద్రకి పేరు. అలాంటి ముద్ర వారు పెట్టారంటే, మరి మహనీయులైన జ్ఞానులు పెడితే, దేవుడికి ఇష్టమైన వాళ్ళు పెడితే చేయడా పని. అందుకే అందరికీ పనులు అవుతుంటాయి. ఒక పుష్పం, అందుకే స్వామివారు ఆరాధన చేసేటప్పుడు అందరూ బాగుండాలని ఒక పుష్పం వేస్తారు. అందుకే అందరికీ మంచి జరుగుతూ ఉంటుంది. దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు మనం కేశవాయమ నారాయణమ అని వేసి ఆఖరికి పుష్పాన్ని మనం నమస్కారం చేసుకుని నా కోరిక తీర్చు అని వేస్తాం. ఆ కోరిక అసలు తీర్చనే తీర్చదు. కానీ ఎందుకని మనం బాగుండాలని కొడతాం. కానీ వారు అందరూ బాగుండాలని పుష్పం వేస్తారు. అందుకే అందరూ బాగుంటారు, అందరూ మంచిగా ఉంటారు. అందరూ మంచిగా ఉండాలని వారిని బాగుండేలా చూసుకుంటాడు ఆయన. అయితే లోకంలో మహాప్రభావవంతమైన సూర్యుడిని కూడా కప్పే ఒక మేఘాలు వస్తుంటాయి, ఒక రాహు లాంటి గ్రహాలు వస్తుంటాయి. అయినా వచ్చిన వాళ్ళ యొక్క కళంకం ఏమి అంటదు. అడ్డొచ్చినంత మాత్రాన ఈ యొక్క మేఘం యొక్క స్పరిశతో తగిలి వాళ్ళు పాడైపోతారని చెప్పడానికి లేదు. లోకంలో కొంతమంది ఉంటారు అలా అనేవాడు. కానీ వాళ్ళ యొక్క పవిత్రత, వాళ్ళ యొక్క శీలం, మహనీయుల యొక్క ఆచార్యుల యొక్క విశేషమైనటువంటి ఆ బుద్ధి వాళ్ళని రక్షిస్తుంది. వాళ్ళు నమ్ముకున్నటువంటి దైవం వాళ్ళని చక్కగా రక్షిస్తుంది. ఎందుకంటే కనకాల మీద ఆశ లేనటువంటి మహనీయులు. ఒకసారి ఒక బంగారపు సింహాసనం తయారు చేయించారట. గురువు గురించి వచ్చింది కనుక చెప్పుకున్నాం. అందువల్ల అలాంటి సింహాసనాన్ని చేయించి ఆ సింహాసనం మీద కూర్చోమన్నారు. స్వామివారిని ఏర్పాటు చేసామంటే మీరు వచ్చి ఓపెన్ చేయాలి, మీరు కూర్చోగానే మేము దాన్ని ఇక ఆరంభిస్తామని. సరే స్వామివారు ఓకే అన్నారు. పేపర్లో అన్నింటిలో వాళ్ళు ప్రకటించుకున్నారు. ఎన్ని కామెంట్స్ చేసుకున్నారో స్వామివారికి తెలియదు. అందరి మనస్సుల్లో అందరూ చాలామంది అన్నారండి, స్వామివారు ఏమిటి ఆ సింహాసనం మీద కూర్చోడం ఏంటి, అసలు స్వామివారికి అనుకునే వాళ్ళు ఉంటారు కదండి, నోరు కదండి, దాని ఇష్టం, ఏడు తిరిగితే ఏడు తిరుగుతుందండి అలా అనుకున్నారండి. తప్పు కదా ఇది అని. స్వామివారు వస్తున్నారు. వచ్చినప్పుడు అందరూ మళ్ళీ నమస్కారాలు పెడుతూ లేచారు. స్వామివారు వచ్చి సింహాసనం మీద కూర్చుంటున్నారు అనుకున్నారు. పేపర్లో వాళ్ళు కళాలు పట్టుకుని రెడీగా ఉన్నారు. ముందే రాసేస్తే కూర్చోదేమో, ఇవి రాసిన తర్వాత అది కూర్చున్న తర్వాత అప్పుడు పేపర్లో ఈయన గురించి రాద్దామని స్వామివారు వచ్చి పెద్ద జీయర్ స్వామి పాదుకుల్ని సింహాసనంలో పెట్టి చామరం పట్టుకుని వచ్చి కింద కూర్చొని పూజ చేశారట, పాద పూజ. అందరూ కళ్ళ వెంట నీళ్లు, అందరూ చప్పట్లు కొట్టారట. అంటే వాళ్ళ మనస్సుల భావాలు చూడండి ముందే తెలిసిపోయినాయి. మరి తెలియదు కదా, ఎక్కడో జరిగే కార్యక్రమం అక్కడికి స్వామివారు వెళ్ళారు. మాకు ఈ సింహాసనాలు వద్దు బాబు, నాకు అవసరం లేదు. స్వామి ఎప్పుడూ అంటుంటారు, ఎక్కడైనా ఒక పీట వేయండి, అందరికీ చెప్పేంత గట్టి గాత్రం లేదు కనుక అందరికీ వినపడాలంటే మరి ఒక మైకో ఏదో సాధనం ఇవ్వండి. ఆ సాధనం ఇప్పుడు ఎవరైనా అంతే కదండి, గొంతుతో అరిస్తే ఇక్కడ వరకు వినపడచ్చు. అంత దూరం వినపడాలంటే ఏదో సాధనం ఉండాలి కనుక ఒక మైకు పెట్టండి, ఒక కుర్చీ వేయండి, చాలా అంతే అంటుంటారు. అంత సులభులు ఆచార్యులు అనమాట. వాళ్ళకి తెలియని అంటూ ఉండవు పెద్దలకి అనమాట. అటువంటి ఆ వైష్ణవ ఉత్తములు ఎవరైతే ఉన్నారో అటువంటి గురువుల యొక్క పాద రజస్సు ఉంటే చాలండి, దానిని కోరుకోవాలి. అలా కోరుకున్న వాడే నిజమైనటువంటి వైష్ణవుడు అంటారు. అలాంటి విష్ణు భక్తి కలిగిన మహనీయులు ఎవరైతే ఉన్నారో అలాంటి మహనీయులకే భగవంతుడు లభ్యమవుతాడు. ఇంకా ఏ ప్రయత్నం చేసినా వాళ్ళకి పరమాత్మ లభించడు అని హిరణ్యకశిపుడికి చెప్పాడు. హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. శరీరంలో ఏదైనా ఒక అవయవం విషపూరితమైతే ఆ విషపూరితమైనటువంటి ఆ అవయవం వల్ల
శరీరం అంతా పాడైపోతుంది కనుక ఆ శరీరాన్ని ఖండించడం తప్పులేదు కదండి. శిశుపాలుడు మన హిరణ్యకశిపుడు యొక్క కుమారుడు ఈ ప్రహ్లాదుడు ఆ పాఠశాలలో ఉన్న పిల్లలందరికీ దేవుడి గురించి చెప్పేసేటండి. చెప్తే నీకు ఈ తత్వం ఎలా తెలిసిందని అడిగారండి ఆ పిల్లలంతా. అడిగితే చెప్పాడు, నాదేం లేదు, అసలు ఏం జరిగిందంటే మా నాన్న తపస్సుకి వెళ్ళాడు. తపస్సుకి వెళ్ళినప్పుడు మా అమ్మ గర్భవతిగా నాన్న గర్భంలో ఉంచుకుంది. ఆ సమయంలో ఇంద్రుడు అనుకున్నాడు దానవులందరినీ రాక్షసులందరినీ నిర్జించి అందరినీ ఓడించి మా అమ్మని చెరబట్టాడు. ఎందుకంటే వీడైతే దుష్టుడైతే హిరణ్యకశిపుడు, వీడి కడుపులో ఉన్న వీడు రాక్షస శిశువే అవుతాడు గనక వీడిని సంహరించేయాలి అని నన్ను పట్టుకుపోతున్నాడు. మా అమ్మని తీసుకుపోయేటప్పుడు నారదుడు చూచి ఆపి తన దగ్గరికి తీసుకుపోయి భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ఇచ్చేటి ఆ హరి కథలను నాకు వినిపించాడు. ఆ అమ్మ వింటూ విస్మృతి చెందితే దాని మొత్తాన్ని లోపల ఉండి నేను ఊకొట్టా. చూసారండి ఇది మనకెంత సైన్స్ మనకి చెప్తుందో. గర్భంలో ఉండే శిశువు గర్భంలో ఉన్నప్పుడు కూడా పాఠాలన్నీ దానికి వస్తాయి. అయితే చెప్పేవి చూపించేవి మంచివైతే మంచిదండి, పిల్లవాడికి మంచిది. గర్భంలో ఉన్నప్పుడు చక్కగా దేవుడి కథలు భగవద్గీత భాగవతం లాంటి కథలు చదివితే వాడికి మంచి జ్ఞాననిష్ఠుడైన పుత్రుడు పుడతాడు, మంచి భక్తి కలిగినటువంటి వాళ్ళు పుడతారు. అలా కాకుండా హర్రర్ సీరియల్ అత్తగారిని మామగారిని ఇద్దరిని చంపేసినటువంటి కోడలు గారు సీరియల్ చూసారనుకోండి, టెన్షన్ బాగా ఉత్కంఠభరితమైనటువంటి ఆ సీరియల్స్ చూస్తేటండి ఆ పుట్టేవాడు కూడా తల్లిదండ్రులకు ఉత్కంఠతని కలిగిస్తాడండి. అనుక్షణం వాడికి సస్పెన్సే కదండి. ఇప్పుడు సీరియల్ చూస్తుంటాం, అత్తగారు కోడల దాకా వెళ్ళిపోయింది, ఏం చేస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్ అనమాట. ఈ వారం రోజుల దాకా దీని టెన్షన్. ఆ రోజే కనుక వారం అయిన తర్వాత కరెంటు పోయింది అనుకోండి, ఇక చెప్పక్కర్లేదండి వీడి సంగతి. వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి ఒకసారి టీవీ దగ్గర పెట్టవే అని పెట్టిందండి. పెట్టించి ఆ సౌండ్ మొత్తం వింటుంది, మళ్ళీ తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకుని మరీ చూస్తారు. ఒక ఆవిడ రాత్రి 2ంటికి ఒక చోట నుంచి వెళ్తున్నప్పుడు మన వాళ్ళు అడిగాము, ఏంటండి ఇప్పుడు వెళ్తున్నారంటే, ఏం లేదు స్వామి, ఏం చెప్పకూడదులేండి. దేనికమ్మా అంటే, లేదండి సీరియల్స్ ఇందాక దాకా అన్నీ రాసుకున్నాను, గ్రంథాలన్నీ హెల్ప్ చేస్తున్నాను, ఇప్పుడు సీరియల్స్ ఉన్నాయి కదండి, ఆ సీరియల్స్ అన్నీ ఒకసారి ఇప్పుడైతే చూడొచ్చు అని. సీరియల్స్ అర్ధరాత్రి కూడా సీరియల్స్ ఉంటాయండి, 1 గంట అయిపోతుంటాయంటే అన్నీ కంప్యూటర్లో నెట్లో ఉంటాయండి, అవన్నీ డౌన్లోడ్ చేసుకుని రాత్రి 2 దాకా చూస్తుందండి ఆవిడ సీరియల్స్. ఎంత పెద్ద ప్రేమ అండి ఆవిడికి. అయితే ఉత్కంఠభరితమైనటువంటి అలాంటివి చూడడం వల్ల మనస్సులో ఒక వికారం కలిగి ఆ శిశువుకి అవన్నీ ఆపాదించబడతాయి. వీళ్ళకి కలిగే ప్రతి భావము పిల్లవాడిని చేరుతుంది. మనం అనుకుంటాం బయట మాట్లాడేవన్నీ వాడికి తెలియదండి, అన్నీ తెలుస్తాయండి, సమస్తం తెలుస్తాయి. మీరు చంటి పిల్లల దగ్గరికి వెళ్ళి ఏదైనా మాట్లాడి వాడు నవ్వుతాడు చూడండి, ఎందుకు నవ్వుతాడు, వరే చిచ్చి అంటుంటారు చూడండి నాలుగుతో, అంటే వాడికి తెలియదు ఎవరే కూర్చోడం పోరాని ఒక నవ్వుతాడు వాడు. మనం అనుకుంటాం చూడండి, నేను ఒకసారి అనగానే వీడు నవ్వేస్తున్నాడు, చిచ్చి అనగానే నవ్వుతున్నాడు అంటే చిచ్చి లేదు గిచ్చి లేదు పో వాడు నవ్వుతాడు. అరే జన్మని ఎలా వృధా చేసుకుంటున్నావురా, కనీసం చిచ్చి అనే బదులు నారాయణ అంటే బాగుపడతావు కదరా అని ఒక నవ్వుతాడండి వాడు. చంటి పిల్లలు నిరంతరం ఆ చిన్న వయసులో కూడా భగవద్ధ్యానం వాడికి, ఆ భగవద్ధ్యానం అన్నీ వాడికి ఉంటాయండి. కానీ అది తెలియక మనం వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఆడించడానికి పోతాం, కానీ అది మనకి తెలియదు, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. పిల్లలకి ఈ పిల్లల యొక్క మనోభావాలు మనకి తెలియవు, వాళ్ళలో దైవం అలా ఉంటుంది, దైవం వాళ్ళని నడిపిస్తుంది అలాగా. అందువల్ల గర్భంలో ఉన్నప్పుడే నేను అన్నింటినీ గ్రహించేశాను అంటాడు ప్రహ్లాదుడు. అందువల్ల గర్భంలో ఉన్నప్పుడు అన్నీ గ్రహిస్తారు శిశువులు, బయటకు వచ్చాక అన్నీ తెలుస్తాయండి వాడికి, అన్నీ సమస్తం వస్తాయి వాడికి. కానీ తెలియని వాడికి మళ్ళీ వ్యక్తపరచలేని స్థితిలో ఉంటాడు వాడు. ఇంద్రియాలన్నీ చేతితో వాడిని పట్టుకుందామని పాపం వాడికి చేయి రాదు, చూస్తూ ఉంటాడు, అటు తిప్పాలని ఇటు తిప్పాలని అన్నీ తెలుసండి వాడికి. చంటి పిల్లలు చూడండి, మీరు ఒక్కొక్కటి పరిచయం చేసిన తర్వాత ఫ్యాన్ ఎదురా అంటే పైకి చూస్తాడు, వాడే నాన్న ఎదురా అంటే అటువైపు చూస్తాడు, నాన్న వంక, అమ్మ ఎదురా అంటే అమ్మ వంక చూస్తాడు. అంటే ఒకసారి పరిచయం అయింది కనుక ఆ పేర్లను మీరు చెప్తుంటే వాడు చెప్పలేడు, కానీ చూస్తాడో చూడటం చెప్పండి. ఫ్యాను అనంటే అంటాడు, అటు చూస్తూ ఉంటాడు, ఎందుకంటే వ్యక్తపరిచే ఇంకా శక్తి వాడికి రాలా. కానీ అన్నీ తెలుస్తాయండి. గర్భంలో ఉన్నప్పుడు కూడా గర్భవతులు ప్రశాంతమైనటువంటి దృశ్యాలు చూడాలండి. ఇంట్లో పులి బొమ్మలు పెట్టుకోకూడదండి, పులి బొమ్మలు ఉంటే వాడు పులి అవుతాడు. అందుకే లక్ష్మీదేవి నారాయణుడు సాత్వికమైనటువంటి మహర్షుల యొక్క తపస్సుతో ఉన్నటువంటి బొమ్మలు ఏవో చక్కగా మంచి మంచి అందమైనటువంటి శిల్పాలు, సౌందర్యాన్ని చక్కగా చూపించేవి, అది మనస్సుకి మంచిగా ఉండే హృదయంగా ఉండేటువంటి బొమ్మలు పెట్టుకుంటే వాటిని చూడడం వల్ల లోపల ఉన్నవాడికి కూడా ప్రశాంతత కలిగి మంచిగా తయారవుతాడు. ఈవిడికి కావాలని వెళ్ళకపోయినా
నారదుని యొక్క అనుగ్రహం చేత ఈ మన హిరణ్యకశిపుని యొక్క భార్య ఆ పిల్లవాడికి గర్భంలో ఉన్నప్పుడే అంత జ్ఞానం వచ్చేసిందని ప్రహ్లాదుడు చెప్తాడు వాళ్ళందరితో. చూడండి, నాకు అంత జ్ఞానం రావడానికి గల కారణం నారదుడే. నారద అంటే చెప్పాను, గుర్తుపెట్టుకోండి. సినిమాల్లో చూపించేలా అగ్గిపుల్ల స్వామి అని అనకూడదు, తప్పు. చాలామంది అంతా నారదుని అలా అంటారు. నారద అంటే నారం దదాతి, జ్ఞానాన్ని ఇచ్చువాడు అని అర్థం అండి. అలాంటి మహనీయుడు నారదుడు. అటువంటి ఆయన నాకు ప్రబోధం చేశాడు అని వాళ్ళందరికీ చెప్తాడనమాట. వాళ్ళు కూడా గురువులు చెప్పిన మాటలు ఇంకా వెంటలేదండి. ధర్మార్థాల గురించి చెప్తే నాకు అక్కర్లేదు, పో శ్రీహరి భజన చేస్తే చాలా ప్రహ్లాదుడు చెప్పాడు అన్నారండి వీళ్ళంతా. చెప్పిన తర్వాత ఆ గురువులు అనుకున్నారు, అయ్యో ఇలా అయిపోయింది ఏమిటి అని. ఆ పిల్లలందరినీ మార్చేశాడు. అందరూ హరిభక్తి కలిగిన వారు అయ్యారు. వెంటనే హిరణ్యకశిపుడి దగ్గరికి పిల్లవాడిని తీసుకొచ్చి, అయ్యా వీడు ఒకడు పాడైపోవడం కాకుండా అందరినీ పాడు చేశాడని చెప్పారండి వాళ్ళు. అంటే విష్ణుభక్తి కలిగి ఉంటే పాడైపోవడంటండి. చెప్పిన తర్వాత అయ్యో ఇలా అయిపోయాడే అని తండ్రి కోపం వచ్చి వెంటనే హిరణ్యకశిపుడు వీడి వల్ల అంతా పాడైపోతారని వీడిని వధించేయమని చెప్తాడు. అప్పుడు అలా వధించమని చెప్పిన తర్వాత ఒక్కొక్కళ్ళు వీళ్ళు వాడిని తీసుకుపోయి శూలాలతో పొడుస్తారు. ఎన్ని హింసలు పెడతారో. పలువురు దానవులు పొడుగ బాలుని దేహము లేశమాత్రమునులియదు. ఎన్నిసార్లు వాళ్ళు పొడుస్తున్నా శరీరం రంధ్రాలు పట్టలేదట. లోపల రుధిరముబ్బదు, రక్తం బయటికి రావట్లేదటండి. కందదు, శరీరం కందట్లేదటండి. ఏమైనా గట్టి కొట్టామంటే శరీరం ఎర్రగా అయిపోతుంది, కందితుంది చూడండి, అలా కందట్లేదట. శల్య సంగమున్నలియదు, దృష్టి వైభవము నష్టము కాదు. వాడి దృష్టిలో ఏ రకమైనటువంటి భావాలు వాడిలో కలగట్లేదు ప్రహ్లాదుల్లో. ముఖేందు కాంతియం బొలియదు, నూతన శ్రమము పుట్టదు. అమ్మో నాకు శ్రమ కలుగుతుందని అన్నట్టండి. అమ్మో నాకు బాధగా ఉంది, నన్నేమో చేయకండి అని అన్నట్ట. పట్టదు దీన భావమున్, ఏ మాత్రం ఎక్కడ కూడా వాళ్ళకి కనిపించట్లేదు అండి. పైగా వీడిని ప్రహ్లాదుని తీసుకుపోయి ఎక్కడ పెట్టారట, 5 ఏళ్ల పసిపిల్లవాడే బాగా కాలేంటి నిప్పుల పెనం మీద కూర్చోబెట్టారటండి. అక్కడ కూర్చుని కింద విసురుతున్నట్ట, మంటలు బాగా చెలరేగుతాం. మానవా హరిభజన అంటే నీకు ఎలా ఉంది ఇప్పుడు, చమ్మగా ఉందా అని అడిగట. చాలా చల్లగా ఉంది అన్నట్టండి. అంటే నిప్పుల మీద కూర్చున్న వాడికి చల్లదనమే తప్ప మంట పుట్టట్లా. వాళ్ళంతా అంటున్నారు, అయ్యో ఈ రకంగా వీడిని పాడు చేస్తూ ఇలా పొడుస్తుంటే, ఇన్ని హింసలు పెడుతుంటే ఏం పలుకుతున్నాడు ఇతను, ఈ ప్రహ్లాదుడు, ఈ బాలుడు. తన్ను నిశాచరులు పొడుగా దైత్య కుమారుడు మాటి మాటికొక మారు, మాటి మాటికో పన్నగసాయి. మాటికి ఒకసారి ఇలా అంటున్నట్టు వాళ్ళు. ఏ హింస పెడితే ఆ హింసతో ఓ పన్నగ సాయి అంటున్నట్ట స్వామిని. ఓ ధనుజ భంజన ఓ జగదీశ, ఓ మహాపన్న శరణ్య, ఓ నిఖిల పావన ఎంచును తించును గాని తా కన్నుల నీరు రాలదు. నీరు దేడు, కన్నుల వెంట నీరు తెచ్చుకోట్టండి వాడికి. కళ్ళ వెంట నీరు అనేది కారట్లేదట. భయకంప సమేతుడు కాడు భూవరా, వెళ్ళి కంప్లైంట్ చేశారట. అయ్యో వాడికి అసలు భయం లేదు, కళ్ళ వెంట నీరే కారట్లేదు. ఏ హింస పెట్టినా ఆ హింసకి వాడు చక్కగా ప్రహ్లాదుడు ఇలా అనుభవిస్తున్నాడే తప్ప ఏ రకంగా దానికి వాడికి ఏం చెయ్యట్లేదని చెప్పారటండి. ఏనుగులతో తొక్కిస్తున్నా, కత్తితో ఖండిస్తున్నా, ఏ రకమైన ప్రయత్నం చేసినా అతన్ని ఏమీ తాకట్లేదు. వాళ్ళంతా అనుకున్నారట, అయ్యో ఇన్ని చేస్తున్నా వీడు అసలు కనీసం కింద కూడా పట్టలేదు. ఒక గట్టి గుద్దుతున్నారు, ఏనుగులతో తొండంతో కొట్టిస్తున్నారు, తొక్కిస్తున్నారు, కింద పడట ఏం అవ్వట్లేదట ఇతను. వాళ్ళంతా అనుకున్నారట, ఇంత చేస్తుంటే కనీసం ఏనుగులంతా వేగంగా వస్తుంటే నన్ను క్షమించండి, ఇక నుంచి నీ హరిభజన చెయ్యని అంటాడేమో అని చూస్తున్నట్ట. వీళ్ళు తొక్కిచ్చే కొద్దీ ఇంకా దగ్గరికి వస్తూనే కొద్దీ హరినామస్మరణ ఇంకా గట్టిగా చేస్తున్నట్ట. అన్ని రకాలు చేస్తున్నాడు. అభిచార హోమాలు చేశారట. అభిచార హోమాలు చెప్పి భూతాన్ని పంపించారట. ఎన్ని పంపించినా అతన్ని సముద్రంలో పారేశారటండి. సముద్రంలో పారేస్తే మునగట్లేదుట. అయితే మునక్కపోతే ఏం చేస్తాడు, పైన ఒక పర్వతాన్ని వేస్తాడట. మన పెద్దలు నరసింహస్వామిని ప్రార్థన చేసి చెప్తారు. సముద్రంలో పారేసి ఒక పెద్ద పర్వతాన్ని పైన వేసాడట హిరణ్యకశిపుడు. వేస్తే పర్వతం లోపలికి వెళ్ళిపోతుంది కదా నీటిలో. అప్పుడు వాడు కూడా కింద పడి చస్తాడు అని ఆ ప్రహ్లాదు మీద కోపంతో ఒక పెద్ద పర్వతాన్ని వేసేటండి. వేయగానే ఇతను పరమాత్మ గురించి చింతిస్తున్నట్ట. త్రాహి దివ్యాహరంతం, త్రాహి అన్నట్ట, స్వామి రక్షించు అన్నట్టు. అనగానే త్రిదశ రిపుసుతం పాదుకామో రహస్యే, పరమాత్మ వీడిని రక్షించాలి అనుకున్నట్టు. అనుకుని ఎలా వచ్చేట, వైకుంఠం నుంచి ఒకసారి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నట్ట. ఆయన పీతాంబరం జారిపోతుందట. స్వామి పీతాంబరం మరి పరిగెత్తుకుంటూ వస్తున్న పంజ జారిపోదండి. చాలా అందంగా వర్ణిస్తారు మన పెద్దలు. అలా వస్తుంటే
విశ్రస్తం పీతవస్త్రం, ఆ పీతవస్త్రం పీతాంబరం జారిపోతుంటే సవ్యహస్తేన గృహ్ణన్, ఎడం చేత్తో పట్టుకున్నట్టండి బట్టని. ఎందుకంటే బట్ట కట్టుకునే టైం కూడా లేదండి. ఆ పర్వతం పడిపోతుంది. సవ్యహస్తేన గృహ్ణన్ నిజకటియుగలే సవ్యహస్తేన గృహ్ణన్. గరుత్మంతుడు ఎక్కేటండి. గరుత్మంతుడు నేను వచ్చేసాను గరుత్మంతుడి మీద ఎక్కితే ఆ గరుత్మంతుడి మీద వచ్చే వేగం చాలలేక గరుత్మంతుడిని తీసి చంకలో పెట్టుకున్నట్టండి. పరిగెత్తడం ఆరంభించేట స్వామి. అప్పుడప్పుడు చూడండి, మనకి వేగం ఎక్కువైపోతే ట్రైన్లో వెళ్తున్నా, ట్రైన్ 120 ఫాస్ట్ వెళ్తున్నా మనకు అనిపిస్తుంది, అయ్యో అర్జెంటుగా వెళ్ళాలి, ఈ ట్రైన్ దూకిస్తే నేను ఇంకా బాగా ఫాస్ట్ వెళ్తానే అనుకుంటాడు. ట్రైన్ కన్నా ఫాస్ట్ పరిగెత్తేటండి వీడు. అంటే తొందరగా వెళ్ళాలనే లక్ష్య త్వర కలిగినప్పుడు దాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. వెంటనే స్వామి నారాయణుడు గరుత్మంతుడిని గట్టిగా పట్టేసుకుని పరిగెత్తేటండి. వేగశ్రాంతం నితాంతం ఖగపతి అమృతం. ఈ ఖగపతికి గరుత్మంతుడికి ఆ వేగానికి ఆయాసం వచ్చేసిందటండి, ఆకలేసిందిటండి. ఏం చేయాలో తెలియట్లేదట. ఒక చేత్తోనేమో ఈ పంచె పట్టుకున్నాడు, ఇంకో చేత్తోనేమో వాడికి మరి అమృతాన్ని ఇవ్వాలి కదా, గరుత్మంతుడికి ఆకలిస్తుంది కదా. అందుకని వెంటనే ఆయన బొటన వెళ్ళి తీసి పెట్టేటండి. మనం కారుకి డీజిల్ కొట్టేటప్పుడు ఎలా అయితే గ్యాస్ పెడతామో అలాగా బొటన వేలు పెట్టేట. ఖగపతి అమృతం పాయన్ అన్యపాడవు. ఆ బొటన వేలుతో అతని నోట్లో పెట్టి ఈ దీంట్లో ఉన్న అమృతాన్ని నువ్వు ఆస్వాదించని వేలు పెట్టేటండి. ఇటు పరిగెత్తేటండి. ఇటు పర్వతం పడిపోతుంది. ఎంత బాగా వర్ణించారండి. ఆ పర్వతం పడుతుంటే ఇలా పడుతుంది పర్వతం. ఒకసారి ఇటు నుంచి వచ్చి ఒక దూకి ఇలా దూకేటండి పర్వతాన్ని, ఇలా పడే పర్వతాన్ని ఇలా నెట్టేటండి పరమాత్మ. నెట్టగానే అలా పర్వతం కొంచెం ముందుకు వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత వెంటనే దాన్ని కిందకు నొక్కాలి కదా, మనకి 2 కాళ్ళతో కిందకు నొక్కేటండి. అది నొక్కగానే సింహాద్రౌ శీఘ్రపాతాత్, గట్టిగా దాన్ని తొక్కిన తర్వాత కరెక్ట్గా అలా దిగిపోయింది కిందకి. ఎలా దిగిపోయింది, కిందకి పడింది. ఈయన పాదాలు కూడా లోపలికి చొచ్చుకుపోయినట్టండి. క్షితినిహిత పదం పాతు మాం నారసింహ. అలా పాదాలు లోపలికి చిక్కుకుపోయి ప్రహ్లాదుని రక్షించినటువంటి ఏ నరసింహస్వామి ఉన్నాడో ఆ నరసింహస్వామి మమ్మల్ని కూడా రక్షించుగాక. తన బట్ట ఊడిపోతున్నా లక్ష్య పెట్టడా, తన వాహనానికి ఇబ్బంది అవుతుందంటే వెంటనే వేలు పెట్టేసి అమృతం తాగమన్నాడా, అలా పెట్టేసి తను రక్షించినటువంటి ఏ నరసింహస్వామి ఉన్నాడో ఆ నరసింహస్వామి మమ్మల్ని కూడా రక్షించుగాక అని మన పెద్దలు ప్రార్థన చేస్తారు నరసింహస్వామిని. అటువంటి గొప్ప స్వామి అడిగేట, ఎక్కడున్నాడు రా అసలు, ఇన్ని రకాలుగా నువ్వు హరి గురించి ఇన్ని చేస్తున్నావు, ఏడు నీ హరి అని ఆ హరి గురించి అడుగుతాడు. నాన్న హరి ఎక్కడున్నాడని చెప్పమంటావు, అంతటా ఉన్నాడు హరి అని ఆ హరి గురించి చెప్తాడు. ఎక్కడున్నాడో చూపించు నాకు గనక కనపడలేదా నీ పని చెప్తాను అన్నాడు. చెప్పండి నాన్న హరి ఎక్కడ లేడంటాడండి, అన్ని చోట్ల ఉంటాడు. బహుగిరా త్వయ్యస్తి మయ్యస్తి చ, నాన్న అంతటా ఉంటాడు, నీలో ఉంటాడు, నాలో ఉంటాడు. మరి ఏది నాకు కనపడ్డే నాన్న, ఆయన దొరకాలంటే నీకు దొరకడు. చిక్కడు వ్రతములకు, వ్రతాలు చేస్తే చిక్కుతాడు అనుకోకు, క్రతువుల చిక్కడు. నువ్వు క్రతువులు చేసినా దానాలు చేసినా అలాంటి వాడికి చిక్కడు. మరి దేనికి చిక్కుతాడు రా, కేవలం భక్తి గల వాడికే చిక్కుతాడు. అయితే ఏది, నాకు భక్తి లేదు, నీకుంది కదా భక్తి, అలాంటి నీ భక్తితో ఒకసారి నాకు చూపించు అన్నట్టండి. అని కోపంతో అన్నప్పుడు చాలా అందమైన ఒక మాట చెప్తాడు. నాన్న అందరినీ జయించా అంటావు కదా, ఏం జయించావు నువ్వు అసలు, ఎవరిని జయించావు? నిజంగా కనుక నువ్వు జయించాల్సిన వాళ్ళని కనుక జయించుంటే నీకు ఈ రకమైనటువంటి వైరం ఉండదు కదా. లోకంలో అన్నిటినీ జయించానన్నావు, లోకములన్నీ గడియలోన జయించిన వాడు. ఒక గడియలో అందరినీ జయించానవే, కానీ 6 మాత్రం వదిలేసేవనన్నా. లోకంలో మనందరం కూడా అంతేనండి, వాడిని కొట్టానండి వీడిని జయించానంటాడు, కానీ జయించాల్సిన ఇంద్రియాలు 6 ఉన్నాయే, ఈ 6 కనుక మనం జయించేస్తే, ప్రహ్లాదుడు చెప్తున్నాడు, ఇంద్రియానీకము, ఈ ఇంద్రియమనే సమూహాన్ని కనుక నువ్వు కనుక గెలిచుంటే నాన్న నీకు ఈరోజు విరోధి అనేవాడు ఎవ్వడు ఉండేవాడు కాదు, నీకు శత్రువు అనేవాడు ఉండడు అని చెప్పేట. అని చెప్పిన తర్వాత ఎక్కడున్నాడో నీ దేవుడు చెప్పరా అంటే, ఎక్కడున్నాడని చెప్పమంటావు? కలడంబోది కలండు కాలి గలడాకాశంబునం కుంభిని కలడగ్ని నిశరం పగళ్ళ నిశరన్ ఖద్యోత చంద్రాత్మలం కలడోంకారంబునం త్రిమూర్తులం త్రిలింగ వ్యక్తులందంతడన్ కలడీసుండు కలడు తండ్రి వెతకంగా నేల ఈయాయడన్. అక్కడ ఇక్కడ ఎందుకు వెతుకుతానన్నా, అన్ని చోట్ల ఉన్నాడు. విష్ణువు లేని స్థానం అంటే ఉంది కనుక అన్ని చోట్ల ఉన్నాడు. వేదం కూడా మనకి చెప్తుందండి, అన్ని చోట్ల అణోరణీయాన్ మహతోమహీయాన్ అని, చిన్నణువు నుంచి పెద్దణువు వరకు అంతటా విభూలోనూ తానున్నాడు, అణువులోనూ తానున్నాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ అని నారాయణ గురించి చెప్తాను. లోపల బయట అంతటా ఆయన ఉంటాడు.
పరమాత్మ లేని ప్రదేశం అంటూ లేదు. ఈయన చెప్పాడు, అగ్నిలో ఉన్నాడు, భూమిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, ఆ సూర్యుల్లో ఉన్నాడు, చంద్రుల్లో ఉన్నాడు, పగల్లో ఉన్నాడు, రాత్రిలో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడండి తండ్రి. అక్కడ ఇక్కడ ఎందుకు వెతుకుతావు? మళ్ళీ ఇందువలడందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందేగలడు దానవాగ్రిని వింటే. నాన్న నువ్వు గనక నా మాట నమ్మి నువ్వు గనక చూచావా ఆ పరమాత్మ నీకు కనపడతాడు. ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉండడం లేదు, అంతటా ఉన్నాడు ఆ పరమాత్మ అని చెప్పాట. ఇలా చెప్తున్నప్పుడు నారాయణుడు కనిపించిందట. వీడు ఇలా ప్రహ్లాదుని అడుగుతున్నాడు హిరణ్యకశిపుడు, మరి ఏం చేయాలి? పరమాత్మ ఈ విషయ సంఘర్షణ జరిగే సమయంలోనే అంతటా ఆవరించేసేట పరమాత్మ. అన్ని చోట్ల తానున్నట్ట. హరి సర్వాత్మకుడు కలండనచు ప్రహ్లాదుండు భాషింప. హరి అంతటా ఉంటాడని చెప్పగానే సత్వరుడై ఎందును లేడని సుతును దైత్యుండు తర్జింప. అరే ఎక్కడా లేడురా అన్నట్ట తండ్రి. అనగాని శ్రీ నరసింహాకృతి నుండి నచ్యుతుడు, నరసింహస్వామి ఆకృతిలో నరసింహ అంతటా ఉన్నట్ట స్వామి. ఎక్కడెక్కడున్నాడు? నానా జంగమ స్థావరోత్కర గర్భంబులన్ అన్ని దేశంబులన్ ఉద్దండ ప్రభావంబులన్. స్వామి ప్రభావంబులన్ అంతటా ఉన్నట్ట. అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో, అన్ని వస్తువుల్లో, అన్నిట్లోనూ ఉన్నట్టండి పరమాత్మ. ఎందుకని ఎందులోంచి రమ్మంటాడో తెలియదు. అయితే నరసింహాకృతి ఎందుకు రావాలండి? వీళ్ళ నాన్న అన్నట్టు, ఒకవేళ గనక నరసింహస్వామి అందులోంచి రాలేదా, అదే స్వామి నీ దేవుడు గనక నాకు చూపలేదా నువ్వు నీ దేవుణ్ణి? ఎలా అయితే సింహం ఏనుగు మీద పడి ఏనుగు యొక్క కుంభస్థలాన్ని చీరి ఆ నెత్తుడిని పానం చేస్తుందో, అలా నేను కూడా నీ మీద పడి నీ నెత్తుడిని తాగుతా, నీ పేగుల్ని మెళ్ళలో వేసుకుంటా అన్నట్టండి. పరమాత్మ ఎవరైనా సరే ఆయన్ని గనక తిడితే ఏమనుకోడు, కానీ తన భక్తుని గనక నిందిస్తే ఎవడు ఏం చేస్తానంటే అదే పనిని వాళ్ళకి చేసి చూపిస్తాటండి. మరి ప్రహ్లాదుడితో అన్నాడు కదా తండ్రి, ఇలా చేస్తా అన్నావా, నేను కూడా నేను అలాగే చేస్తా చూసుకో అని. పాపం పరమాత్మ నరసింహుడిగా వద్దాం అనుకోలేదుటండి, సింహాకృతిలోనే వద్దాం అనుకున్నట్ట. కానీ సింహాకృతిలో వద్దామంటే మరి ఆయా భాగాలు ఆయన ఆధీనం కాదండి. శరీరం భగవంతుడి శరీరం భగవంతుడి ఆధీనం కాదండి. ఎందుకని? భక్తస్వం పదయోర్యుగం. భక్తులు పాదాలు సింహం పాదాలు పెట్టుకుంటే భక్తులంతా పాదాలు పట్టుకున్నట్ట, మార్చుకోవడానికి లేకుండా. పాపం దేవుడి పాదాలు అలాగే నరపాదాలు అయిపోయినాయి. పోనీ ఒకవేళ నాభిని మార్చేసి ఇది కూడా సింహాకృతి పెట్టేసుకుందాం అనుకున్నట్ట. విధి గృహం నాభి సరోజాలయం. బ్రహ్మ యొక్క గృహంట ఈ బొడ్డు. అందువల్ల బ్రహ్మగారు నాట తండ్రి నన్ను మార్చకన్నట్ట. సరే అని దాన్ని వదిలేసేట. వక్షస్థలాన్ని మారుద్దాం అనుకున్నట్ట. వక్షశ్రీ నిజ మందిరం. వక్షస్థలం లక్ష్మీదేవి ఇల్లుటండి. ఆవిడంతట నాథ నన్ను మార్చేయకందిటండి ఆవిడ. సరైన వక్షస్థలాన్ని వదిలేశాడు. పోనీ భుజాలు మార్చేద్దాం అనుకున్నాడు. భుజవనం పంచాయుధానాం ధనం. పంచాయుధాల యొక్క ధనం ఈ చేతులు. మరి ఎప్పుడు చేతుల్లోనే ఉంటాయి కదండి. అందువల్ల ఆ పంచాయుధాలు గట్టిగా పట్టేసుకున్నాయట చేతులు. అందువల్ల ఆ చేతులు మార్చలేకపోయాట స్వామి. స్వాతంత్ర్యంతు కదాపి నాస్త్యవయవేషు ఏదేషు మత్వా విభూ. దేవుడు అనుకున్నట్ట, ఒక్కొక్క అవయవాన్ని పట్టేసుకున్నారే వీళ్ళంతా. నేను ఇప్పుడు సింహంలాగా వాడు చంపుతా అన్నాడు కనుక నేను సింహం చంపాలంటే ఏం చేయాలనుకున్నట్ట, తనకి స్వతంత్రత లేక. అయితే ఎవడు పట్టుకుంది ఒకటే ఉందటండి, తల ఒకటి. అందుకని వెంటనే ఆ తల తీసేసి నరసింహస్వామి పెట్టుకున్నట్ట. స్వామి సింహం యొక్క తలని పెట్టుకున్నాడు. స్వస్వాతంత్రమవేక్ష్య. తన స్వాతంత్రం ఏది ఈ అవయవాల్లో తను మార్చుకోవచ్చునో చూసుకున్నాడు. చూసుకుని వక్త్ర కమలే. ఈ వక్త్రం అనేండి కమలం తప్ప మిగతా అన్నీ అందరికీ ఇచ్చేసేటండి. వెంటనే సింహాకృతిని ధరించాడు, తల ఒకటి పెట్టుకొని. అలాంటి స్వామి మమ్మల్ని పాతువహ, మమ్మల్ని రక్షించుగాక అని మన పెద్దలు భావన చేస్తారు. అలా నరసింహస్వామి నరసింహ రూపంతో స్వామి అంతటా ఆవరించి ఉన్నాడు అని చెప్తున్నారు. అలా ఆవరించి ఉన్నప్పుడు వీడు అడుగుతున్నట్టు, డింభక చెప్పావు కదరా, సర్వస్థలములయందంబూరు హనేత్రుడు ననుచున్ మిగులను. అనే చోట్ల విష్ణు ఉన్నాడన్నావు కదా, సంరంభమున పలికెదవు ఈ స్తంభంపున చూపగలవే చక్రిన్ గిక్రిన్ అన్నట్టండి. గారెల్లేవు గీరెల్లేవు అంటాం చూసారా, అలా చక్రిన్ గిక్రిన్ చూపడా నీ చక్రిని గిక్రిని అన్నట్టండి. అని వెళ్ళి ఆ స్తంభాన్ని ఒకసారి అలా కొట్టేటండి. చరచడానికి వెళ్ళగానే అందులోంచి స్వామి ఆవిర్భవించాడు. నరసింహాకృతి అందులోంచి వచ్చింది. స్వామి నిజానికి ఎందుకు వచ్చాడంటే సత్యం విధాతం నిజభృత్య భాషితం అంటారు. తన భక్తుల యొక్క మాటని నిజం చేయడం కోసం స్వామి వస్తాడండి. ఎలా వచ్చాడు? స్తంభే సభాయాం నా మృగం నా మానుషం. స్తంభం నుంచి వచ్చాడు స్వామి. కేవలం మనిషిగా లేడు, కేవలం సింహంగా లేడు. స్తంభే సభాయాం నా మృగం నా మానుషం. మనిషిలా
సింహంలా లేని ఆకృతి వాడు చూసేట. ఇక్కడ వచ్చింది ఎవడో అని చూస్తే కింద చూస్తే మనిషి, పైన చూస్తే సింహం. అరే వీడు మనిషి కాదు సింహం కాదే, నరసింహం. ఏ లోపల వీడు చెయ్యెత్తి కొట్టే లోపల వీడు నరసింహస్వామి కొట్టేటండి స్తంభం నుంచి వచ్చి. వీడు ఎక్కడున్నాడో కనపడలేదు. స్వామి గోళ్ళలో చిక్కుకుపోయేట. వాడు పంచాయుధాలన్నీ కూడా ఆయన గోళ్ళల్లోకి వచ్చేసినాయటండి. స్వామి యొక్క పంచాయుధాలు గోల్డ్ అయిపోయినాయి స్వామికి. అయి స్వామి అటు ఇటు చూస్తే ఎక్కడా కనపడలా. చేతిలో ఉన్నాడు, ఒకసారి విదిల్చాడు, కింద పడ్డాడు. చూడండి నరసింహస్వామి హిరణ్యకశిపుడిని ఎలా చంపాడంటే మా భావంలో ఒక చీమని మనం పట్టుకుని వక్షస్థలంలో పెట్టుకుని చించినట్టుందండి. అంత చిన్నవాడు అయిపోయాడు వాడు. అంటే స్వామి ఆకృతి ఎంత గొప్పదండి. ఆయనకి ఏదైనా ఒక గొప్పతన, ఎన్ని కార్యాలు చేసినా అన్నీ పెద్ద గొప్ప కాదు. మన పెద్దలు అంటుంటారు, ఏమయ్యా ఏదో ఆ ఏనుగు ఏదో ఒక సరస్సులో స్నానం చేస్తూ ఒక పుష్పాన్ని పైకెత్తినట్టుగా నువ్వు గోవర్ధన పర్వతాన్ని ఎత్తావు, నీ గోవర్ధన పర్వతం నీకు లెక్క, మాకంటే అది ఒక పెద్ద భువన భాండాలు మోసినట్టు ఉంటుంది. ఇన్ని భువన భాండాలు మోసేవాడు ఒక పర్వతాన్ని, చిన్న పర్వతాన్ని మోయలేడా? అన్నింటినీ ఆయన చేతిలో పెట్టుకునేవాడు. వీడు ఒక్కడే ఎంతండి అల్పుడు, అల్పప్రాయుడు. అలాంటి వాడిని తీసుకువెళ్ళి ఎక్కడో చోట పెట్టుకుని ఏం చెప్పాడో అది చేద్దామని చేసేట తప్ప కరెక్ట్గా వీడు చెప్పిన వరాలన్నీ చేద్దాం అనుకోలేదుటండి. సింహంలాగా వీడు చంపుతా అన్నాడు కనుక ఈయన సింహమై వచ్చాడు. అలాగే వీడు నెత్తురంతా పోసుకుంటాను, పేగులన్నీ మెళ్ళ వేసుకుంటా అన్నాడు కనుక వీడిని తీసుకువెళ్ళాడు. ఎక్కడ కూర్చునే ప్లేస్ అంటే గుమ్మం మీద కూర్చున్నాడు చేశాడు. అంటే సత్యం విధాతం నిజభృత్య భాషితం. హిరణ్యకశిపుడు కూడా నిజభృత్యుడే కదండి, నిజమైన శిష్యుడే కదా, వాడు కూడా నిజమైన భక్తే కదా. నిరంతరం హరిస్మరణ చేయొద్దు హరిస్మరణ చేయొద్దని వీడు ఎక్కువసార్లు హరిస్మరణ చేశాడు కదా. వాడు ఏమన్నాడు, ఇంటి బయట సాగకూడదు, ఇంటి లోపల సాగకూడదు అన్నాడు కనుక ఇంటి బయట లోపల కాకుండా గుమ్మం మీద కూర్చున్నాడు. ప్రాణం ఉన్నవాడితో కానీ ప్రాణం లేని వాడితో కానీ చావకూడదు అన్నాడు. నిజంగా గోళ్ళకి ప్రాణం ఉందా లేదా అంటే నిర్ణయించలేం. ప్రాణం లేదన్నామా పెరుగుతుంది, ప్రాణం ఉందన్నామా అంటే దీనికి చలనం లేదు కదండి. అందులో ప్రాణం ఉన్నది కాదు లేనిది కాదు. అలాగే పగలు చంపకూడదు రాత్రి చంపకూడదు అన్నాడు, కానీ సంధ్యాకాలంలో చంపాడు. చూడండి అనుకోకుండా స్వామి అలా ఆవిర్భవించడం రావటం. ఇప్పటికీ స్వామి ఆ ఒక్క స్తంభం నుంచి వచ్చేటండి, అన్నిట్లో వ్యాపించున్నాడని చెప్పాను. స్తంభైకవర్జ్యం అధునాపి కరీంద్రవక్త్రే. ఇప్పటికీ స్వామి ఆ నరసింహాకృతిలో అంతటా ఇప్పటికీ ఉన్నట్టండి, ప్రతి వస్తువులోనూ ఉన్నట్టు ఇప్పటికి కూడా. అయితే వద్దామని చూస్తున్నట్ట హిరణ్యకశిపులు ఎక్కువగా ఉన్నారు, కానీ ప్రహ్లాదుడు ఒక్కడ కనపడలేదండి. ప్రహ్లాదుడు లాంటి వాడు ఒక్కడ పిలిస్తే టక్కున వచ్చేద్దామని ఇప్పటికే ఎదురు చూస్తున్నాడు స్వామి. అలాంటి స్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించి, ప్రహ్లాదుడు తండ్రిని చంపేసిన తర్వాత అక్కడ కూర్చున్నప్పుడు దేవతలంతా వచ్చారు. బ్రహ్మగారు ఒకసారి అదిరిపడ్డట్టండి. ఆ ఆసనంలో కూర్చుంటాడుగా పద్మాసనాసీనుడై ఒకసారి స్తంభాన్ని కొట్టిన తర్వాత గట్టిగా గర్జిస్తూ వచ్చినటువంటి శబ్దానికి బ్రహ్మగారు ఒకసారి ఆ పద్మం నుంచి కింద పడ్డాడు. ఎందుకని బ్రహ్మగారికి వరం ఇచ్చింది నేనే కదా. బ్రహ్మగారు వరం ఇచ్చాడు కనుక వీడికి ఇన్ని పాపాలు చేశాడు. పరమాత్మకి ఎంత కోపం వచ్చిందంటే బ్రహ్మని తలుచుకున్నట్టు ఒకసారి రే అన్నట్టుగా వెంటనే బ్రహ్మగారికి హడలు పుట్టింది. ఎందుకని తనని తిట్టినా పర్వాలేదు కానీ తన భక్తుడిని హింసలు పెట్టాడండి. కానీ ఆ ఏ హింస ఆయనకు అవ్వలేదు ప్రహ్లాదుడికి. పైనుంచి కింద పారేస్తుంటే మనమైతే వాము అంటామండి, కానీ ప్రహ్లాదుడు అయితే గుండెలు పట్టుకుని హరి అన్నట్టండి. అందరూ అడుగుతారు, ఏమైనా నీకు ఎందుకని హరి అన్నావు, నీకేమన్నా అవుతుందని వాము అని ఎందుకు అనలేదంటే, నాకెందుకు అవుతుందో లోపల నా హరికి ఏమన్నా అవుతుందేమో అని గట్టిగా హృదయాన్ని పట్టుకున్నట్టండి. మనమైతే దేన్ని పట్టుకోవాలా అని ఇలా చూస్తామంటే పైనుంచి పడిపోయేటప్పుడు. కానీ ఆయన చూడండి గుండెలు పట్టుకుని హరికి ఏం కాకూడదు అనుకున్నాడు. అందుకే అంతటా ఉండే భగవంతుడిని తన హృదయంలో ఉన్నాడు అనుకుని ఆ స్వామికి ఏం కాకూడదు అనుకున్నాడు కనుక స్వామి ఇతనికి ఏం కాకుండా చేశాడు. ఏ చీమ కూడా అతనికి అపకారం చేయలే, ఇతని చీమకి కానీ దేనికి అపకారం చేయలే. అలాంటి మహనీయుడయ్యా అని ఈ ప్రహ్లాదుని వృత్తాంతం చెప్తారు. ప్రహ్లాదుని స్వామి అడుగుతాడు, నీకేం వరం కావాలో కోరుకో అని. నాకు ఏ వరం అక్కర్లేదు, ఏం కోరుకోవాలో తెలియదు. అప్పుడైతే సరే కోరుకోమంటున్నావు కనుక అంటే అసలు స్వామిని శాంతపరచడానికి లక్ష్మీదేవి కూడా రాలేకపోయిందండి, వచ్చి ఆయన శాంతపరచలేకపోయింది. ఇతను వెళ్ళి స్వామిని స్తోత్రం చేస్తే స్వామి చక్కగా కృప చేసేట. దీన్ని చూసి మన ఆళ్వార్లు అంటారు, ఎలా ఉన్నట్టు నరసింహస్వామి అంటే ఒక పక్క హిరణ్యకశిపుడిని చంపుతున్నాడు క్రోధంతో, ఒక కన్ను ఎర్రబారిందట, ఇంకో కన్ను ఎర్రబారింది వాత్సల్యంతో ప్రహ్లాదుని చూస్తుందట. సీతత్తోడే అరుణ్ పెత్తవన్ అంటారు. ఒక పక్క కోపంతో ఉన్నాడు, ఇంకో పక్క కృపని చూపిస్తున్నాడు. ఒకేసారి అలా చేయొచ్చా? ఒక సింహం అండి తన పిల్లకు ఒక పక్క పాలిస్తూ ఉంటుంది, ఏనుగులు వెళ్ళి చంపుతుంది అంటాడు. అలాగే స్వామి హిరణ్యకశిపుడిని అలా చంపుతున్నాడు, ప్రహ్లాదుని అలా పాలిస్తున్నాడు. తను చక్కగా అతన్ని అనుగ్రహాన్ని చూపుతున్నాడు అనమాట. సీత్తం అంటే కోపం కదా, సీతత్తోడే అరుణ్ పెత్తవన్ అంటే కృపని కురిపిస్తున్నాడు ప్రహ్లాదుడికి.
ప్రహ్లాదుడు స్తుతిస్తే స్వామి ఆ లక్ష్మీదేవి వెళ్ళమంటే అందుకే అమ్మ నేను ఎప్పుడు ఇన్ని చూడలేదు, ఇంత ఈ రూపంతో ఇంత కోపంతో ఉన్నాడు, అమ్మ నేను వెళ్ళలేను అందుకంటే అమ్మవారు. స్వామి ప్రహ్లాదుడిని పంపిస్తే ప్రహ్లాదుడు స్తోత్రం చేస్తే అప్పుడు స్వామి ఇతని వరం కోరుకోమంటాడు, శాంతిస్తాడు. అప్పుడు స్వామి ఈయన కోరుకుంటాడు, నాకేం వరవద్దు, మా నాన్న బాగుపడేలా చేయి, మోక్షం వచ్చేలా చేయంటే నా చేతిలో పోతే వాడికి వచ్చేది మోక్షమే నాయన, ఇంకేదన్నా కోరుకో, నా వంశంలో వాళ్ళందరికీ సద్బుద్ధి కలగాలి, వాళ్ళందరూ మంచిగా ఉండాలి, నిన్ను పొందాలి నాయన, అది నేను ఇవ్వక్కర్లేదు. నా వంశంలో పుట్టిన విష్ణు భక్తుడు ఏ వంశంలో పుడతాడో ఆ వంశంలో ఉన్న వాళ్ళందరూ తరిస్తారు, నేనేం చేయక్కర్లేదు. ఏ వరం కోరుకోవాలో దేవుడు కూడా అక్కడ సమస్య ఏర్పడిందండి. అలాంటి అద్భుతమైనటువంటి చరిత్ర మనకి పెద్దలు చెప్తారు నరసింహస్వామి యొక్క వైభవాన్ని. ఇక్కడ ఈ ధర్మరాజుకి నారదుడు ఉపదేశిస్తూ ఆ పైన ఇంకా ఎన్నో వృత్తాంతాలు చెప్తాడు. స్త్రీ ధర్మాలు చెప్తారు, గృహస్థ ధర్మాలు చెప్తారు, తర్వాత ప్రహ్లాదుడు పరిపాలన అవి చేస్తారు, అంతా కదంతా మనకి తెలుసు అనుకోండి. ఆ తర్వాత స్త్రీ ధర్మాన్ని చెప్పడం, తర్వాత సన్యాసి ధర్మాలు, వాటన్నిటితో ఈ సప్తమ స్కంధం అంతా జరుగుతూ అది ముగుస్తుంది. మన పరీక్ష నరేంద్రుడికి శ్రీశుకుల వారు ఇలా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇగో ఇవన్నీ చాలా హరి యొక్క స్మరణ చేస్తే, హరినామాన్ని చేసిన వాడు ఎలాంటి వాడైనా సరే చక్కగా బాగుపడతాడు, మంచిగా ఉంటాడు అని చెప్పడానికి ఇది ఉదాహరణ అంటూ ఈ కథలన్నీ నారదుని ద్వారా ధర్మరాజుకి ఇలా చెప్పాడని మన ఈ వృత్తాంతాలన్నీ పరీక్ష నరేంద్రుడికి శ్రీశుకుల వారు చెప్తారు. చక్కగా అటువంటి గొప్ప భక్తి మనకు కావాలి, విష్ణు భక్తి మనలో ప్రచోదమై చక్కగా మనం కూడా అటువంటి గొప్ప భక్తుల్లాగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందే ఒక స్థితిలో సాగుగాక అని మనం పరమాత్మని ప్రార్థన చేసుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. హరయే నమః, హరయే నమః, హరయే నమః. ఈ వృత్తాంతానికి ఎంతసేపు పట్టింది, మళ్ళీ ఇంకా స్త్రీ ధర్మాలు, ఇంకా ప్రహ్లాదం చరిత్ర ఇంకా కొంత ఉంది అని చెప్పుకుంటే చాలా సమయం అయిపోతుంది. కానీ సంక్షిప్త మధురోపన్యాసం అని అనుకుంటాం, కానీ ఒక అరగంట దాటింది మనకి. జయ శ్రీమన్నారాయణ. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం.